దేవుని వాటిలో చూస్తేనండి, మొదట ఆజ్ఞలు చూస్తే నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు తెలియజేస్తున్నాడు. నేను దేవుణ్ణి, నన్ను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి, సేవించాలి. యేసుప్రభు తెలియజేస్తాడు, సేవించాలి. ఈరోజు రెండో ఆజ్ఞలు చూస్తే ఇక్కడ తెలియజేయబడుతుంది, చాలా చక్కగా తెలియజేయబడుతుంది. ఎక్కడ రెండో ఆజ్ఞ చదువుదామండి. పైనున్న ఆకాశమందే గాని, పైనున్న ఆకాశమందే గాని, క్రిందున్న భూమి అందే గాని, క్రింది ఉన్న భూమి అందే గాని, భూమి క్రిందున్న నీళ్ళయందే గాని దేని పోలికైనను విగ్రహమును చేసుకొనకూడదు, వాటిని నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశాడు. ఇంకా దీనిపైన క్లారిటీ కావాలా? ఎక్సోడస్ 20th చాప్టర్ 4th వర్స్ కూడా చదువు. అక్కడ కూడా వన్ లైన్ స్ట్రైట్ గా ఉంటుంది. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు ఎంతో స్పష్టంగా ఏది చేయాలో ఏది చేయకూడదో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజు దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తున్నామో మనం ఎరిగి ఉన్నామా? ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు ఎవరిని ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలి, హూ టు వర్షిప్, హౌ టు వర్షిప్, ఈ రెండు స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుడు అంటున్నాడు, ఎవరిని ఆరాధించకూడదు? విగ్రహాన్ని చేసుకుని ఆరాధించద్దు. ఎలాంటి విగ్రహము? ఆకాశములో, ఇంకో మాటలు చెప్పాలంటే పైన, ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద హెవెన్స్, ఆకాశముల్లో, భూమి, ఇక ఎక్సోడస్లో చదవమని, ఎందుకంటే నీటిలో, సముద్రములో, వాట్ ఎవర్ క్రియేచర్, వీటిని చేసి వీటిని ఆరాధించద్దు. చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది వాక్యంలో. దేవుని వాక్యంలో చూస్తే 115 Psalm verse 4 to 8 చదువుదామండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. అది ఏంటంట? మనుషులు చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములు ఉండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారై ఉన్నారు. జస్ట్ లైక్ దెమ్. ఇంకో మాటలు చెప్పాలంటే, మొదటగా వారు విగ్రహాన్ని చేస్తారు, నెక్స్ట్ ఏమవుతున్నారు? వారు దానికి లాగా మారుతున్నారు. యు మేక్ వన్ అండ్ యు బికమ్ ద సేమ్. ఇంకో మాటలో చెప్పాలంటే, డు నాట్ మేక్ ఎనీ ఇమేజ్. బైబిల్ టాక్స్ అబౌట్ ఇమేజ్. ఇమేజ్ అనే వర్డ్ నుండే వస్తుంది ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఫ్రమ్ ద వర్డ్ డిరైవ్డ్ ద వర్డ్ ఇమేజ్. అంటే ఇమాజినేషన్, ఊహలు. నీవు ఊహించుకున్నది దేవుడు కాదు. దేవుడు నీ ఊహలోకి లిమిట్ అయ్యే దేవుడు కాదు. దేవుడు నీ అండర్స్టాండింగ్లోకి, నీ బ్రెయిన్లోకి లిమిట్ అయ్యే దేవుడు కాదు. హీఈస్ అన్లిమిటెడ్ గాడ్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. యా, బికాస్ హీ కెనాట్ బి లిమిటెడ్ విత్ యువర్ ఇమాజినేషన్. You cannot have an understanding of God with your small mind saying, this is God, this is where he is, this is where he will live. No. ఇనీషియల్గా విగ్రహాలు చేసేదానికి కారణం ఏంటంటే, ఈ కానానీయులు నమ్మింది ఏంటంటే, వారు విగ్రహారాధన అధికంగా ఉండిందంట. వారు చేసుకుంటానికి కారణం ఏంటంటే, వారు నమ్మినది ఏ విగ్రహం అయితే చేస్తారో ఆ విగ్రహంలోకి ఆ ఆత్మ దిగి వస్తుంది. ఆ ఆత్మ దిగి వస్తే ఆత్మని వీరు మొక్కినట్టుగా ఈ విగ్రహాన్ని మొక్కుతాము. కానీ దేవుని అట్లా ఏం తెలియజేయబడుతుంది తెలుసా? అలా మొక్కుతాము, దురాత్మల్ని మొక్కుతాము అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. దురాత్మల్ని మొక్కుతాము. పడిపోయిన ఆత్మలు, లేకపోతే అపవాది సంబంధంలో లూసిఫర్ తన ఆత్మలు వేచి ఉన్నారు. లూసిఫర్ ఆశ ఏంటి? నేను దేవుని స్థానంలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనుషుడు నన్ను ఆరాధించాలి. ఈరోజు చాలామంది అపవాదిని ఆరాధిస్తూ దేవుని బిడ్డలు అంటామండి. ఇఫ్ యు నో ద ట్రూ లివింగ్ గాడ్, హీఈస్ నాట్ లిమిటెడ్ ఇన్ యువర్ ఐడల్. ఈరోజు నీ విగ్రహంలో చేర్చిపెట్టే దేవుడు కాదు, నీ మొబైల్ ఫోన్లో చేర్చిపెట్టే దేవుడు కాదు, నీ పనితో, నీ చేతి రాత్రితో నువ్వు చేసి ముగించే దేవుడు కాదు. ఈరోజు నమ్మాలండి, దేవుడు అంటున్నాడు ఎలాగ ఆరాధించాలి. ఈరోజు చాలామందికి ఈ గ్రహింపు లేదు. ఎన్నో కుటుంబాలు చూసినప్పుడు దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. దేవుని వాక్యం ఏంటి, దేవుని వాక్య తగినట్టుగా కుటుంబాలు ఎలాగ కట్టబడాలి, ఎలాగ ఉండాలి, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు అంటాడు, నీవు నన్ను ఎవరితో పోలుస్తావు? యెషయా గ్రంథము 40:25 చదువుదామండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరితో సాటి చేయుదురు, నన్ను ఎవరితో సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచూ ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడంట, నన్ను ఎవరితో నువ్వు పోల్చగలుగుతావు?
ఈరోజు పోల్చగలుగుతాం అన్నప్పుడు కంపేర్, ఈ మాట చూసినప్పుడు చాలాసార్లు మీరు వారికిలాగా ఉన్నారు, మీరు వారికిలాగా మాట్లాడుతున్నారు, మీరు వారికిలాగా కనబడుతున్నారు, మీరు వారికిలాగా చేస్తున్నారు, అది ఇక్కడ ఉంది, దీనిలాగా అది ఉంది, దిస్ ఇస్ రిప్లికా ఆఫ్ దిస్. బట్ గాడ్ ఈస్ సెయింగ్, హూ కెన్ యూ కంపేర్ మీ టు? అసలు ఈ సృష్టి మొత్తంలో దేవునికి సాటి ఎవరైనా ఉన్నారా? దేవునికి సాటి ఏదైనా ఉందా? మొదట ఇది గ్రహించుకోవాలి. ఎందుకంటే అనేక సార్లు మనుషులు ఈరోజు క్రైస్తవులు అన్నప్పుడు విగ్రహాలు చేసుకుని ఆరాధించరేమో కానీ ఏం చేస్తారు తెలుసా? మనుషులతో పోలుస్తారు, మనుషుల్ని దేవుడితో పోలుస్తారు. ఈరోజు చాలామంది గాడ్ వర్షిప్ హెస్ బికమ్ మ్యాన్ వర్షిప్ అండ్ దే సే ఇట్ ఇస్ గాడ్ వర్షిప్. నో, ఐఎమ్ సారీ టు సే దిస్. ఈ ఆళ్ళని ఎప్పుడు కఠినంగా ఉంటాం. Do not worship the pastor. Do not compare the pastor as God. No, he is not. He is just a human. He is just a servant. Let not a church become an idol. ఈరోజు చాలా మందికి చర్చ్ ఐడల్, చర్చ్ వర్షిప్. మేము ఈ చర్చ్. నో, డోంట్ డూ దాట్. దట్ ఇస్ ఐడాలట్రీ. ఒక మనుషుడికి దేవుడి స్థానం ఎప్పుడు ఇస్తానికి వీలు లేదు. అలాగ ఇచ్చావా? బైబిల్లో చూస్తాము, చరిత్రలో చూస్తాము. హేరోదు లాంటి వ్యక్తి తన బ్రహ్మాండంగా తన స్పీచ్ ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత మనుషులందరూ ఏమన్నారంటే, దేవుడు మాట్లాడినట్టే మాట్లాడాడు, ఏం అద్భుతం, నువ్వు దేవుడు అన్నాడంట. పురుగులు పట్టి చచ్చాడంట. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అలాంటిది పాపం అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. దేవుడు ఇచ్చిన టాప్ 10 నియమాల్లో, టాప్ 10 కమాండ్మెంట్స్లో ఈ సెయింగ్ ద సెకండ్ వన్, ఫస్ట్, నేను తప్ప వేరే దేవుడు లేడు. రెండోది, వేరే ఎవరిని నాతో కంపేర్ చేస్తాను లేదు, నీవు నన్ను మాత్రమే ఆరాధించాలి. యేసు ప్రభు కూడా అపవాదిని 3వ పరీక్ష మనం చూస్తాం కదా, కొండ శిఖరానికి తీసుకెళ్ళి అన్ని ఘనమైనవి కనబరిచి నాకు నమస్కరించు, ఏం చేస్తా అంటాడు? నీకు ఇచ్చేస్తా. దేవుని తప్ప వేరెవరికి నమస్కరించకూడదు. బౌ డౌన్ ఓన్లీ టు గాడ్. దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే సేవించాలి, దేవుని మాత్రమే మహిమపరచాలి. ఈరోజు చాలామంది ఈ మాట కంపేర్ చేసుకుంటానికి దే ట్రై టు కంపేర్ గాడ్ విత్ మెనీ పీపుల్. సి, గాడ్ యూజెస్ పీపుల్ టు బ్లెస్ యూ. దేవుడు మనుషుల్ని వాడతాడండి మనల్ని ఆశీర్వదిస్తానికి, కానీ మనుషులు దేవుడు కాదు. అనేక సార్లు అంట మనుషులు కేవలం డెలివరీ బాయ్స్, డెలివరీ ప్యాకేజ్ అందించేవారు. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని నీకు అందించేవారు. ఎప్పుడన్నా మీ ఇంటికి ఎవరైనా గిఫ్ట్ పంపిస్తే ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ మర్చిపోయి తెచ్చిన వాడికి 100 సార్లు థ్యాంక్స్ చెప్తారా? తెచ్చిన వాళ్ళని లెక్క కూడా చేయరు. తెచ్చిన అక్కడ పెట్టి థ్యాంక్ యూ, వెళ్ళిపో. యు సీ, దట్ ఈస్ ద పాయింట్. కానీ ఎప్పుడైతే మనం ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉంటామో, ఇచ్చిన వ్యక్తి ఇంకా ఇవ్వాలని ఆశపడతాడు. ఈరోజు దేవుడు కూడా మన దగ్గర ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు ఇస్తున్నాడు. కానీ మనమైతే దేవుడు ఎవరి ద్వారా అయితే సహాయాన్ని ఇస్తున్నాడో వారిని దేవుని చేసేసి దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుణ్ణి వారితో పోల్చేస్తున్నాం. డు నాట్ కంపేర్ గాడ్ విత్ అ మ్యాన్ నార్ ఎనీథింగ్. అదే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అండి. దేవుడు ఆరాధిస్తాం ఏంటో తండ్రులు బిడ్డలకి నేర్పించాలంట. ఈరోజు నిజంగా ఒక మాట అండి, ఈరోజు తండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఈరోజు ఉన్న టెక్నాలజీకి తగినట్టుగా చూస్తే, సో సారీ టు హియర్, ఈ రోజుల్లో దే బై PS4s, PS5s, గేమింగ్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్, టెక్నాలజీ గ్యాజెట్స్, ప్లే ఏరియాస్, క్లోత్స్, ఫ్యాషన్ గ్యాజెట్స్, ఇవే హవర్ బోట్స్. ఇవి పిల్లలకి ఏం నేర్పించాలి? నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఇక్కడ ఉన్న తండ్రులు ముఖ్యంగా అడుగుతున్నాను, ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? కుటుంబ ప్రార్థన నేర్పిస్తున్నారా? దేవుని వాక్య నియమాలు నేర్పిస్తున్నారా? దేవుని వాక్యం చదువుతా నేర్పిస్తున్నారా? ప్రార్థన చేస్తా నేర్పిస్తున్నారా? తండ్రి ఇంట్లో మోకరిస్తే ఇల్లు మొత్తం మోకరిస్తారు. తండ్రి ఇంట్లో ప్రార్థన చేస్తాం, పిల్లలు వింటే పిల్లలు తప్పకుండా ప్రార్థన చేయాలంటే నోరు తెరిచి ప్రార్థన చేస్తారు. చూసి నానుకున్న అధికారం వేరు. దేవుని వాక్య నియమం ప్రకారం తండ్రి భర్త శిరస్సు. ఈరోజు ఎంతోమంది నాయకుడిగా శిరస్సుకు ఉండాల్సిన వారు శిరస్సుకు ఉండకుండా టేక్ ఇట్ ఈజీ. ఈరోజు తండ్రులు పిల్లలకి దే వాంట్ బీ ద బెస్ట్ ఫ్రెండ్స్. ట్రూ, బీ ద బెస్ట్ ఫ్రెండ్స్, బట్ నాట్ టూ ఎర్లీ. ఒక సేవకుడు అన్నాడు,
అయ్యా నాకు పిల్లల్ని ఇవ్వదలుచుకుంటే, ఎవరినైనా ఇవ్వదలుచుకుంటే పిల్లలు నా చేతులకు ఇవ్వండి, 7 సంవత్సరాల వరకు నేను పెంచుకుంటాను, 7 సంవత్సరాలు నేను పెంచుకున్న తర్వాత మీరు ప్రపంచంలో ఎవరి దగ్గరన్నా ఎక్కడన్నా విడిచిపెట్టండి, నాకు బాధ లేదు. 7 సంవత్సరాలు మాత్రం నా దగ్గర పెరగనే, 7 సంవత్సరాల్లో వారికి ఏం నేర్పించాలో నేర్పిస్తానో, దాని తర్వాత వారు ప్రపంచంలో ఎక్కడ పెరిగినా నాకు బాధ లేదు. ద ఫౌండేషన్ ఏజ్ 7 అయిపోతుంది. మనం అనేక సార్లు 7 వరకు అల్లరి చిల్లరగా పెంచి దాని తర్వాత కొట్టాలని తిట్టాలని చూస్తాం. ముఖ్యంగా యవ్వన కాలంలో 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అమ్మల పాపం చిన్నప్పుడు ఎప్పుడు బాధరు, పెద్దోడైన తర్వాత ఒకేసారి చెయ్యెత్తుతారు, మరలా వచ్చి చెప్తారు మా కొడుకు నన్ను తిరిగి కొట్టాడండి. ఏం చేస్తాడు మరి? చిన్న వయసులో బెత్తం వాడమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈరోజు లోకం అంటది పిల్లలకు బెత్తం వాడద్దు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, సర్వే చెప్తుంది పిల్లలకి 7 సంవత్సరాల లోపే డిసిప్లిన్ చేయాలంట, దాని తర్వాత చేయకూడదంట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు. ఈరోజు తండ్రులు చూస్తే తప్పుడు మార్గాలు, పాపపు మార్గాలు అనుకుని చూడండి. ఇంట్లో తండ్రి సిగరెట్లు తాగుతూ ఉన్నాడు, మందు తాగుతూ ఉన్నాడు, పిల్లలకి ఏమొస్తుంది? నేను మంచిగా బ్రతకాలి అని ఆశ వస్తుంది కదా. యజమానే పాపము కంటి ముందు కనబరుస్తే పిల్లలు అదే చేస్తారు, పిల్లలు అలానే బ్రతుకుతారు. ఎవరో మనం బయటికి వెళ్ళి పాడవుతున్నాం అంటున్నాం, కాదు కాదు కాదు, ఇంట్లోనే అపవాది దాడి చేసేది కుటుంబాల్ని, అపవాది దాడి చేసేది ఇళ్ళల్ని, అపవాది దాడి చేసేది మన బ్రతుకుల్ని, మన దేవుడు నిర్ణయించిన కుటుంబాన్ని. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎలా ఉంది మీ కుటుంబం? ఈరోజు తండ్రులమైన మనము నిజంగా జాగ్రత్త పడాలండి. వాట్ ఆర్ వీ టీచింగ్? ఏమి నేర్పిస్తున్నాం? ఈరోజు చాలామంది పిల్లలకి చిన్నప్పటి నుండి పేరు 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 సంపాదించుకో, పేరు సంపాదించుకో, పేరు సంపాదించుకో, పేరు సంపాదించుకో, పేరు సంపాదించుకో. దేవుణ్ణి మహిమపరచరా, దేవుణ్ణి ఆరాధించరా? ఉందా? దుఃఖకరమైన విషయం, క్రైస్తవ కుటుంబాలను పేరు సంపాదించుకో, డబ్బు సంపాదించుకో, పేరు సంపాదించుకో, డబ్బు సంపాదించుకో, పేరు సంపాదించుకో, డబ్బు ఎప్పటికన్నా దేవుణ్ణి సేవిస్తాడా? నోబడీ కెన్ సర్వ్ ద వరల్డ్ అండ్ గాడ్ అట్ ఎ టైం. నోబడీ కెన్ సర్వ్ మనీ అండ్ గాడ్ అట్ ఎ టైం. నాట్ పాసిబుల్. యేసు ప్రభు చెప్తాడు ఎక్కడ? మత్తయి సువార్త 6:24 చూస్తే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరును దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈరోజు చాలామంది ఇలాంటి ఘోరమైన తప్పులు చేస్తారండి, ఘోరమైన కార్యాలు చేస్తున్నారండి. చూసి ఈరోజు చాలా కుటుంబాలు చేసే తప్పు ఏంటి తెలుసా? చూసి బైబిల్ కోరేది ఏంటంటే పిల్లలకి దేవుడు నేర్పించాలంట, దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాలంట. దేవుని నేర్పిస్తానికి ఈరోజు చాలామంది తండ్రులు ఆల్రెడీ ఫెయిల్. ఏంటి ఫెయిల్? వాళ్ళు నేర్పిస్తాం కాదు, వారికే తెలియదే. నీకు తెలుస్తేనే కదా నువ్వు నేర్పిస్తానికి. నీకే తెలియకపోతే నువ్వేం నేర్పిస్తావు? What can you teach when you don't know? What do you know the world? నీకు తెలిసిందంత డబ్బు సంపాదించు, పేరు సంపాదించు, ఆస్తిపాస్తుల్ని సంపాదించు. నీకు అదే తెలుసు కాబట్టి నువ్వు అదే నేర్పించుకుంటున్నావు. కానీ నీ పిల్లలకి ఎప్పుడన్నా దేవుణ్ణి నేర్పిస్తానికి నీకు తెలుసా? ఇక్కడ ఉన్న తండ్రుల్ని వేడుకుంటున్నాను, తల్లుల్ని వేడుకుంటున్నాను, యవనస్తురాలను వేడుకుంటున్నాను. లెర్న్ టు సర్వ్ గాడ్ అండ్ లెర్న్ టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్. దేవుణ్ణి సేవిస్తాం నేర్పించండి. ఈరోజు దేవుని ప్రేమించాలండి. ఈరోజు మీ పిల్లలు లేకపోతే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవ్రీ ఫాదర్ ఎక్స్పెక్ట్స్ దర్ చిల్డ్రన్ టు లవ్ దెమ్. బట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ టు లవ్ గాడ్ ఫస్ట్? నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎందుకంటే ఈరోజు చాలా మంది దేవుని సేవిస్తామంటే తల్లిదండ్రులకు ఆటంకం, బాధ. నేను లెక్కలేనంట. నీ బిడ్డ ఘనమైన కార్యము చేస్తున్నాడని సంతోషపడాలి, కానీ నన్ను పట్టించుకోడంట. నీ మేలు కొరకే, నీ ధన్యత కొరకే, నీ లాభము కొరకే. అదే సమయంలో ఇక్కడ ఉన్న యవనస్తులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీవు నీ దేవుణ్ణి మొదట ప్రేమించకుండా, నీ దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా, నీ తల్లిదండ్రులకు మొదటి స్థానం పెట్టుకున్నావా? గణపరచొద్దు, గౌరవించొద్దు నేను చెప్తలేదు.
కానీ హూ ఇస్ నెంబర్ 1 ఇన్ యువర్ లైఫ్? ఎందుకంటే ఈ రెండో ఆజ్ఞలో దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడండి. ఒక మనిషి దేవుని ప్రేమించిన మనిషి ఎవరిని ప్రేమించలేడండి. దేవునికి లోబడని మనిషి ఎవరికి లోబడ్డు? దేవుని భయం లేని వ్యక్తి ఎవరికి భయపడ్డావు? ఈరోజు చాలా మంది అంటారు, నా పిల్లలు నాకు గౌరవం ఇస్తలేదండి. నువ్వు ఎప్పుడన్నా దేవుడికి గౌరవం ఇస్తా నేర్పించావా? దేవుడికి గౌరవం ఇస్తా నేర్పిస్తే దేవుని భయం వారిలో కలిగినప్పుడు దాన్ని బట్టి మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని ఘనపరుస్తారు, మిమ్మల్ని మీ విషయమై గౌరవంతో ఇతరులతో మాట్లాడతారు. ఈరోజు వీ డోంట్ సే ఎప్పుడు నేనే అంటున్నాం. పిల్లలు కూడా నేనే అన్న మాట నేర్చుకుంటున్నారు. కానీ ప్రతి కుటుంబంలో మనం దేవుడికి మొదటి స్థానం, మన జీవితంలో దేవుడికి మొదటి స్థానం. యేసు ప్రభు అంటాడండి ఈ మాట ఎక్కడ? మత్తయి సువార్త 10:37 చదివితే, హీ హూ లవ్స్ ఫాదర్ ఆర్ మదర్ మోర్ దెన్ మీ ఈజ్ నాట్ వర్ది ఆఫ్ మీ, అండ్ హీ హూ లవ్స్ హిస్ సన్ ఆర్ డాటర్ మోర్ దెన్ మీ ఈజ్ నాట్ వర్ది ఆఫ్ మీ. ఈరోజు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట ఏంటంట? పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించారా? నాకు పాత్రులు గారు. అదే రీతిగా తల్లులారా, మీ పిల్లల్ని నాకనే ఎక్కువ ప్రేమించారా? మీరు నా పాత్రులు గారు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఎవరిని ప్రేమిస్తారు? ఎందుకంటే ఈరోజు చాలామంది విగ్రహాలు చేసుకుంటలేదు, కానీ విగ్రహాలని పెట్టుకున్నారు. ఎవరిని? తల్లిదండ్రుల్ని, పిల్లల్ని. తల్లిదండ్రులకి పిల్లలే దేవుళ్ళు. పాపం పొద్దున్న లేచినాడు దేవుడు 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 దేవుడు. ఆలయానికి రామే పిల్లలు ఉన్నారండి. మొన్నటి వరకు పిల్లలు లేవని ప్రార్థన, ఇప్పుడు పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలు దేవుడు అయిపోయాడు. ఆలయంలో ఇబ్బందులు అండి, పిల్లలు కష్టము, పిల్లలు 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 చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను మీ మాదిరిగా నిలబడుతున్నాను. సో నెవర్ దే కెన్ బి అన్ ఎక్స్క్యూజ్, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. వారికి ఆశీర్వాదంగా మనం ఉండాలంటే వారిని దేవుని సన్నిధిలో తీసుకువస్తామే ఆశీర్వాదం. దేవునికి మొదటి స్థానం అని చిన్నప్పటి నుండి నేర్పిస్తామే ఆశీర్వాదం. ఈరోజు ఎంతమంది దేవుని మొదటి స్థానంలో పెడుతున్నారండి? ఈ వాక్య నియమాల్ని మనం పాటిద్దామండి. మనం ఎప్పుడైనా సరే మనుషుల్ని దేవుని కన్నా ముందు స్థానాల్లో పెడతాం. హూ ఎవర్ ఇట్ కుడ్ బి వి లూజ్. దేవుడి తర్వాతే ఎవరైనా సరే, నేను చెప్పిన మాటలన్నీ వాక్యం నుండి చూపించాను మీకు. ఎవరైనా తల్లిని మొదటి స్థానంలో పెట్టుకుంటే నా పాత్రుడు కాదు, నన్ను సేవిస్తాను పనికిరాడు. యేసు ప్రభు చెప్తున్నాడు. పిల్లల్ని ప్రేమిస్తే నాకు తగడు. గాడ్ షుడ్ బి నెంబర్ 1. ఇఫ్ గాడ్ ఇస్ నెంబర్ 1, ఆటోమేటిక్లీ ఎవ్రీబడి విల్ బి రైట్. ఎవరు వారి స్థాయిలో కరెక్ట్గా ఉంటారు. ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నానండి, దేవునికి మొదటి స్థానం అవ్వండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని గణపరచండి, దేవుని సేవించండి. ఎక్కడ తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పటికే మీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం వేరెవరికైనా ఇచ్చారేమో. డబ్బుకి ఇచ్చారేమో, ఉద్యోగానికి ఇచ్చారేమో, కుటుంబానికి ఇచ్చారేమో, వస్తువులకి ఇచ్చారేమో, చదువులకి ఇచ్చారేమో, ఆస్తిపాస్తులకి ఇచ్చారేమో, లేకపోతే నీకు నువ్వే ఇచ్చుకున్నావేమో. నీ అందానికి, నీ శక్తికి, నీ ఆదాయానికి, నీ ఆహారానికి. పుట్ గాడ్ ఫస్ట్. దేవుని పెట్టండి. దేవుని స్థానంలో ఎవరిని పెట్టద్దు. దేవునికి చెందిన ఘనత ఎవరికి అవ్వద్దు. దేవుని వాటిలో చూసాం, హీ హూ లవ్స్ హిస్ ఫాదర్ ఆర్ మదర్ మోర్ దెన్ మీ ఈజ్ నాట్ వర్ది ఆఫ్ మీ, అండ్ హీ హూ లవ్స్ హిస్ సన్ ఆర్ డాటర్ మోర్ దెన్ మీ ఈజ్ నాట్ వర్ది ఆఫ్ మీ. దేవుని స్థాయిలో ఎవరిని పెడతానికి లేదంట, స్థానంలో ఎవరిని పెడతానికి లేదంట. అదే రీతిగా దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించ కోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలి. Deny yourself daily, carry your cross and follow me. ప్రియ తండ్రి, ప్రియ తల్లి, నీ బిడ్డలకి ఆరాధన నేర్పిస్తున్నావా? దేవుని సేవిస్తూ నేర్పిస్తున్నారా? దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నారా? దేవుని వాక్య నియమాల్ని ఎరిగి ఉన్నారా? దేవుని స్తుతిస్తున్నారా నీ బిడ్డలు? లేకపోతే నీ బిడ్డలు పాపం 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 అంటూ వారిని పోగొట్టుకుంటున్నారా? ఈరోజు నా బిడ్డ తాగుతున్నాడని చెప్తున్నామేమో. దేవుని మార్గం నేర్పించుకున్నా ఏం తెలుసుకుంటాడు, ఏం చేస్తాడు? దేవుని భయం లేని వ్యక్తి ఎవరికి లోబడతాడు? దేవుని వాటిలో మనం చూస్తాము, దేవుడు భయాన్ని కలిగిస్తాడంట. దాన్ని బట్టి దేవుని భయం కలిగి ఉంటే పాపము చేయకుండా ఉంటామని మీ హృదయంలో ఒక నిర్ణయం చేసుకోండి. దేవునితో ఒక నిర్ణయాన్ని తెలియజేయండి. దేవా, నీకు మొదటి స్థానాన్ని ఇస్తాను ప్రభా, నీకు మొదటి స్థానాన్ని ఇస్తాను ప్రభా. నువ్వు అనుకుంటున్నావేమో, నా బిడ్డలు నన్ను విడిచిపెడితే ఏమవుతుంది, నాకు మొదటి స్థానం అవ్వకపోతే ఏమవుతుంది?
నా తల్లిదండ్రులు నాకు మొదటి స్థానం అవ్వకపోతే ఏమవుతుంది అనుకుంటామేమో. దేవుని వాక్యం యేసు ప్రభు తెలియజేస్తాడు, ఎవడైనాను తన తండ్రినైనాను తల్లినైనాను సహోదరుని నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్ విడిచిపెడితే ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అంట. You see, there is a blessing on earth and also in heaven. It is not just heaven. ఈరోజు దేవునికి మొదటి స్థానాన్ని నీవు ఇవ్వగలిగితే, దేవుని రాజుగా నీవు పెట్టగలిగితే, యేసుని నీ రాజుగా నీ దేవుడిగా నీ సర్వంగా పెట్టుకోగలిగితే ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అంట. ఇంకా దానికి మించింది ఏం కావాలండి ఈ జీవితంలో? చిన్న చిన్న వాటి కొరకు ఆశపడుతూ, అల్పమైన వాటి కొరకు ఆశపడుతూ, కక్కుర్చిపడుతూ యేసు సన్నిధిలోకి వచ్చావేమో నువ్వు ఈరోజు. ఇక్కడ దేవుడు అంటాడు, మొదట నన్ను నా స్థానంలో పెట్టు, నన్ను నీ దేవుడిగా నీ రాజుగా నీ సర్వముగా నీ జీవితంలో మొదటి స్థానంలో పెట్టు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శరీరంతో మేక్ ఎ కమిట్మెంట్. చెప్పండి దేవునితో, నీకు మొదటి స్థానం ప్రభా. చెప్పండి, యేసయ్యా నీకేనయ్యా మొదటి స్థానము. ఈరోజు నువ్వు యేసుతో కలుస్తూనే తండ్రి దగ్గరికి చేరతావు. ఈరోజు తండ్రి కోరేదంతా నీవు యేసుతో ఒకటవ్వాలని. ఈరోజు దేవుని ఆశ ఒకటే, తండ్రి ఆశ ఒకటే, యావే ఆశ ఒకటే. యూ బికమ్ వన్ విత్ ద సన్. యేసు నీ జీవితంలో లేకపోతే తండ్రికి నువ్వెవరో తెలియదు. తండ్రిని నువ్వు ఏం అడగాలన్నా కూడా యేసు నామమున అడగాలి. నీ అంతటి నువ్వు అడుగుతానికి ఏది లేదు. ఈరోజు నీవు యేసు నామములో, యేసు రక్తములో నీవు ముద్రించబడతనే నీవు పరలోక రాజ్యం వారసుడు, దేవుని బిడ్డవి. నీవు ఆయన ఆత్మ ఆలయంగా మారాలంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. నువ్వు ఎక్కడ యేసయ్యా నువ్వు నా సర్వానివయ్యా, నీవు నా దేవుడివయ్యా, నీవు నా రాజువయ్యా, నీకే సమస్త అధికారమయ్యా నా జీవితం పైన. ఇదిగో నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తానని యేసయ్యా, నీవే సమస్త అధికారం తీసుకో ప్రభువా. సమర్పించుకోండి, యేసయ్య చేతులకు సమర్పించుకోండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ హృదయాన్ని మాకు తెలియజేసావయ్యా. ఈరోజు మేమేదో రూల్ బుక్గా, ఆజ్ఞలుగా, కమాండ్స్గా భయపడితే మేము ఏది చేయలేమేమో. కానీ మనుషుడు స్వార్థము, మనుషుడు రిబలియస్ నేచర్, నో 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 అని బ్రతుకుతాడేమో. కానీ ఇదిగో ప్రభా, ప్రేమతో ఒక ప్రేమికుడు హృదయాన్ని అర్థం చేసుకున్న రీతిగా ఈ ఆజ్ఞలు మేము చూడగలిగితే ప్రభా, నీ హృదయాన్ని మేము అర్థం చేసుకోగలిగితే దేవా, నీలో మేము నిలిచి ఉంటామనేది తెలియజేస్తున్నావు కదా ప్రభా. ఇదిగో ప్రభా, నీవు మా జీవితంలో మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావు. నీవే సర్వంగా ఉండాలని ఆశపడుతున్నావు. నీతో నీకు సాటి ఎవరు లేదనేది తెలియజేస్తున్నావు. నిన్నే ఆరాధించాలనేది తెలియజేస్తున్నావు. నీకే సమర్పించుకోవాలని తెలియజేస్తున్నావు. నిన్ను గణపరిస్తే నీవు మమ్మల్ని గణపరిచే దేవుడు అయ్యా. మేము నిన్ను మహిమపరిస్తే నువ్వు మమ్మల్ని మహిమపరిచే దేవుడు అయ్యా. మేము నీకు లోబడి ఉంటే నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చే దేవుడు అయ్యా. అయ్యా, నీవు మా పట్ల కలిగి ఉన్నది మేలైన తలంపులే కానీ కీడైనవి కాదని నీ వాక్యంలో నువ్వు తెలియజేసావయ్యా. నీవు ప్రేమమయుడివి. ఈరోజు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఈరోజు నీ ఆలయంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభా. ఇక్కడ ఉన్నవారిని చూడు ప్రభా, ఇక్కడ ఉన్నవారిని చూడు ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా. ఎవరెవరైతే నీ వాక్యం వింటూ సమర్పించుకుంటూ, దేవా నా జీవితంలో నేను చేసింది తప్పు, నేను అజ్ఞానంలో బ్రతికాను, నాకు తెలియక బ్రతికాను, లేకపోతే తెలిసి రెబల్ నేచర్తో తిరుగుబాటు బ్రతుకు, తిరుగుబాటు జీవితము, తిరుగుబాటు బుద్ధి అయ్యా నేను జీవించను, నన్ను క్షమించను ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభు, ఇదిగోనయ్యా నీవు ప్రేమామయుడు అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు ఈరోజు క్షమించే దేవుడిగా మా మధ్య ఉన్నావని జ్ఞాపకం చేసుకుంటున్నావు. క్షమాపణ అడిగిన మేమందరము క్షమించబడ్డామని నమ్ముతున్నామయ్యా. అయ్యా, నీ ప్రియ కుమారుడు యేసు నామము ద్వారంగా, యేసు రక్తము ద్వారంగా మాకు క్షమాపణ ఉందని నమ్ముతున్నాము తండ్రి. అయ్యా ఇదిగోనయ్యా, మా ముందు నీ సంవత్సరంలో జయం కావాలి, మా అందరికి జయం కావాలి. వీఆర్ డెస్పరేట్ లార్డ్.
నీ వాగ్దానాల నెరవేర్పు చూడాలని ఆశతో ఉన్నామయ్యా. నీ వాగ్దానాల నెరవేర్పు ఈ సంవత్సరంలో మా జీవితంలో నెరవేరాలి ప్రభా. మాలో ఉన్న ఆటంకాలు మొదట మేము తీసివేస్తున్నామయ్యా. మాలో ఉన్న లోపాలను మేము సరిదిద్దుకుంటున్నాం ప్రభా. మా అజ్ఞానాన్ని మేము సరిదిద్దుకుంటున్నాము, క్షమాపణ వేడుకుంటున్నాము అయ్యా. నీతో సమాధాన పడుతున్నామయ్యా. అయ్యా, మేము ఏదైతే ఒప్పుకున్నామో, ఎక్కడైతే నీ చేతుల్లోకి ఏ ఏరియాలో అయితే మా జీవితంలో నీ చేతుల్లోకి సమర్పించుకున్నామో, ఏ దుష్టుడికి అధికారం ఉండనవద్దు ప్రభా. ఇంకా ఏ మాత్రం అపవాదికి అధికారం ఉండనవద్దు ప్రభా. ఇదిగో అయ్యా, ఎవరెవరైతే నీ వాక్యము తెలియజేసిన విధానంలో అయ్యా వారి పితరుల దోషముల్ని, పాపముల్ని, అయ్యా వారి పితరులు చేసిన కార్యాలని, అజ్ఞానపు క్రియల్ని నాకు సంబంధం లేదని ఒప్పుకుంటున్నారో, విడిచిపెడుతున్నారో, ఇదిగో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో అటువంటి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఏ బంధకాలు మమ్మల్ని పట్టి పెడతాను వీల్లేదు ప్రభా. అజ్ఞానంలో కట్టబడి ఉన్నారేమో కానీ ఇంకా ఏ చీకటికి మా మీద అధికారం ఉండడానికి వీల్లేదయ్యా. ఇదిగోనయ్యా, నీకు సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎదురుండి పారిపోతాడని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే సమర్పించుకున్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రతి శత్రు బలమంతయు నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా లయపరచబడును గాక ప్రకటిస్తున్నాము. విడుదల, సమాధానం, ధైర్యం, నిశ్చయత, ఆశీర్వాదం కలుగును గాక ప్రకటిస్తున్నాం. అవన్నీ సాక్షులుగా బ్రతకాలయ్యా. ఈ వాక్యం సెలవిస్తున్న రీతిగా మేము నిద్రపోయే ముందు, మేము నిద్ర లేచిన తర్వాత మొదటిగా నీ వాక్యం, నీ ధ్యానం, నీ హృదయం మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మా జీవితంలో నీకు మొదటి స్థానం ఇచ్చేవారు, ప్రతి విషయంలో వర్ధిల్లే వారిగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.